హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక సూపర్ ఎక్సైటింగ్ లేటెస్ట్ మూవీ గురించి శబ్దం. ఈ మూవీ 2025లో రిలీజ్ అయింది. అంటే ఫ్రెష్ మూవీ. ఈ స్టోరీలో సౌండ్, మ్యూజిక్, హారర్, థ్రిల్లర్ అన్నీ కలిసి ఒక కొత్త రకం ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీకు హారర్ మూవీస్ అంటే ఇష్టమా? లేక ఒక కొత్త కాన్సెప్ట్ చూడాలని ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. కాస్త స్నాక్స్ రెడీ చేసుకోండి. ఈ శబ్దం మూవీ జర్నీ స్టార్ట్ చేద్దాం. మూవీ గురించి మాట్లాడదాం. శబ్దం. ఈ మూవీ స్టోరీ కాస్త డిఫరెంట్. ఇందులో మ్యూజిక్, సౌండ్ ఫ్రీక్వెన్సీ మన బాడీని, మైండ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూపించారు. సౌండ్ వేవ్స్తో మనిషిని మానిప్యులేట్ చేయొచ్చు, ఏదైనా నేర్పొచ్చు, కొన్నిసార్లు డిస్ట్రాయ్ చేయొచ్చు, లేదా చంపేయొచ్చు కూడా. ఈ మూవీ జానర్ హారర్ థ్రిల్లర్. 2025లో రిలీజ్ అయింది. అంటే కొత్త కాన్సెప్ట్తో ఫ్రెష్ మూవీ. స్టోరీ హోలీ క్రాస్ అనే మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో స్టార్ట్ అవుతుంది. ఒక అమ్మాయి బిల్డింగ్ టెర్రస్ మీద నిలబడి ఉంటుంది. ఒక్కసారిగా ఆమెకు తీవ్రమైన సౌండ్స్ వినిపిస్తాయి. ఆ తర్వాత ఆమె కిందకి దూకి సూసైడ్ చేసుకుంటుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత కాలేజ్ బోర్డ్ మెంబర్స్, చైర్మన్ అందరూ మీటింగ్ పెడతారు. వాళ్ల భయం ఏంటంటే ఈ విషయం బయటికి వెళ్తే భూతాలు వచ్చి చంపేస్తున్నాయి అని ప్రచారమైతే కాలేజీలో ఎవరు చేరరు, రెప్యుటేషన్ పోతుంది. సొల్యూషన్ ఏంటని డిస్కస్ చేస్తారు. అప్పుడు ఒకతను సజెస్ట్ చేస్తాడు, ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ని పిలుద్దాం. అతను ఇన్వెస్టిగేషన్ చేసి డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాడు. ఆ డాక్యుమెంట్ని న్యూస్ పేపర్స్, ఛానల్స్లో చూపిస్తే ఈ బదనామీ ఆగపోతుంది. ఈ ఐడియా బాగుందని వాళ్లు ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ని హైర్ చేస్తారు. అతని పేరు రూబెన్. ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్. రూబెన్ ఎవరంటే భూతాలతో డీల్ చేసే ప్రొఫెషనల్. స్టోరీ స్టార్ట్ అయినప్పుడు అతను ఒక ఇంట్లో ఉంటాడు. అక్కడ ఒక చిన్న అమ్మాయి భూతం ఆ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తోంది. ఆ అమ్మాయి ఆ ఫ్యామిలీ డాటరే, కాని చనిపోయిన తర్వాత భూతంగా మారింది. రూబెన్ తన షాట్గన్ మైక్రోఫోన్తో హై ఫ్రీక్వెన్సీలో ఆ భూతంతో మాట్లాడతాడు. అడుగుతాడు, నీవు ఎందుకు వీళ్లని డిస్టర్బ్ చేస్తున్నావ్? నీకు ఏం ప్రాబ్లం? ఆ చిన్న భూతం పేరు దియా. ఆమె చెప్తుంది, నా డాడీ నా టాయ్ని పడేశాడు. నేను చనిపోయినప్పుడు నా సోల్ని కూడా వీళ్లు మర్చిపోతారని అనుకున్నా. అందుకే వీళ్లని డిస్టర్బ్ చేస్తున్నా. నేను వాళ్ల మైండ్లో ఎప్పుడు ఉండాలని. రూబెన్ ఆమెకు కాన్ఫిడెన్స్ ఇస్తాడు. చూడు, నీ గుడియా తిరిగి వచ్చేసింది. నీవు ఎప్పుడూ వీళ్ల హార్ట్లో ఉంటావ్. ఇక వీళ్లని డిస్టర్బ్ చేయకు. దియా కన్విన్స్ అయి ఆ ఫ్యామిలీని వదిలేస్తుంది. ఈ కేస్ సాల్వ్ చేసిన తర్వాత రూబెన్కి హోలీ క్రాస్ మెడికల్ కాలేజ్ కేస్ వస్తుంది. అతను కాలేజ్ డీన్ని కలుస్తాడు. డీన్ చెప్తాడు, ఇటీవల 2 స్టూడెంట్స్ చనిపోయారు. దీపక్ అనే అబ్బాయి, సత్య అనే అమ్మాయి. వాళ్ల డెత్స్ చాలా వీడ్గా ఉన్నాయి. చనిపోయినప్పుడు బాడీస్ ఫ్రెష్గా ఉన్నాయి, కాని కొన్ని రోజుల్లో పూర్తిగా కుళ్ళిపోయాయి. బ్లడ్ అంతా డ్రై అయిపోయింది. అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదు. వాళ్లకి ఎనిమీస్ లేరు, సూసైడ్ చేసుకునే టైప్ కూడా కాదు. కొందరు భూతాలు పజెస్ట్ చేశాయంటున్నారు, కాని నాకు అలాంటివి నమ్మకం లేదు. నీవు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్వి, కాస్త చెక్ చేయి. రూబెన్ ఒప్పుకుంటాడు. సరే, నాకు 7 రోజులు టైం ఇవ్వండి. నేను పూర్తిగా రీసెర్చ్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తా. ఇక్కడ నుంచి స్టోరీలో ఒక ఫన్నీ క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు, ఆరోగ్య. ఇతను రూబెన్కి స్టే చేయడానికి ఒక ప్లేస్ అరేంజ్ చేస్తాడు, తినడం తాగడం సెట్ చేస్తాడు. మరుసటి రోజు నుంచి రూబెన్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. కాలేజ్లో ప్రతి క్లాస్లోకి వెళ్లి స్టూడెంట్స్తో మాట్లాడతాడు. అడుగుతాడు, దీపక్, సత్య గురించి ఏమైనా తెలుసా? వాళ్లకి ఎవరితోనైనా ఫైట్ జరిగిందా? ఎనిమీస్ ఉన్నారా? వాళ్ల రోజూ రొటీన్ ఎలా ఉండేది? క్లాస్లో టీచర్స్, ఫ్రెండ్స్తో ఎలా బిహేవ్ చేసేవాళ్లు? కొందరు స్టూడెంట్స్ చెప్తారు, సార్, దీపక్ చాలా మంచి అబ్బాయి, మైండ్ షార్ప్గా ఉండేది. కాని ఒకరోజు అతను బాయ్స్ వాష్రూంలో అలా పడి చనిపోయాడు. సత్య కూడా చాలా మంచి అమ్మాయి, కాని కొన్నిసార్లు గట్టిగా అరిచేది, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని. ఆమెకు ఎప్పుడూ ఏవో సౌండ్స్ వినిపించేవి, వినకూడదనుకునేది. ఇద్దరూ అవంతికా మేడంకి చాలా క్లోజ్గా ఉండేవాళ్లు. మీరు ఆమెతో ఒకసారి మాట్లాడండి. రూబెన్ వెంటనే అవంతికా మేడం దగ్గరకు వెళ్తాడు. ఆమెను చూడగానే అతనికి ఏదో అనుమానం వస్తుంది. ఈ అమ్మాయి కూడా ఏదో భూతం పజెస్ట్ చేసినట్టు ఉంది అని ఫీల్ అవుతాడు. కాని ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఏమర్థం కాదు. కాని షక్ మాత్రం మొదలవుతుంది. మరుసటి రోజు రూబెన్ తన ఫ్రెండ్కి ఈ డీటెయిల్స్ షేర్ చేస్తాడు. అతని ఫ్రెండ్ సజెస్ట్ చేస్తాడు, ఆ 2 డెడ్ బాడీస్ గురించి మరింత తెలుసుకో. పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిప్ కాపీ తీసుకో. వాళ్ల లాస్ట్ మూమెంట్స్ ఫుటేజ్ చెక్ చేయి. బాడీస్ ఎలా ఉన్నాయో చూడు. రూబెన్ ఫ్రెండ్ సలహా మేరకు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిప్ కాపీ తీసుకుంటాడు. ఆ తర్వాత మార్చురీకి వెళ్లి దీపక్,
సత్య బాడీస్ని చెక్ చేస్తాడు. ఆ బాడీస్ కండిషన్ చూస్తే షాక్ అవుతాడు. కేవలం 4-5 రోజులు మాత్రమే అయినా బాడీస్ పూర్తిగా కుళ్ళిపోయాయి. బ్లడ్ డ్రై అయిపోయింది, లిప్స్ బ్లాక్ అయిపోయాయి, కళ్ళు తిరిగిపోయాయి, స్కిన్ పీల్ అయిన టొమాటోలా ఉంది. అసలు 250 సంవత్సరాలు గడ్డిలో పాతిపెట్టినట్టు ఉన్నాయి. రూబెన్కి అర్థమవుతుంది, ఈ డెత్స్ నార్మల్ కాదు, దీని వెనక ఏదో కారణముంది. ఇక రూబెన్ ఇన్వెస్టిగేషన్ని మరింత స్పీడ్ చేస్తాడు. ప్రతి రూమ్, లాబీ, స్టేయర్స్, హాల్లో తన హై ఫ్రీక్వెన్సీ మైక్రోఫోన్ సెట్ చేస్తాడు, సౌండ్స్ క్యాచ్ చేయడానికి. ఒకవేళ నా దగ్గర కూడా ఇలాంటి షాట్గన్ మైక్ ఉంటే నా వీడియోస్లో 24 బిట్ లేదా 32 బిట్ క్లియర్ ఆడియో ఇచ్చేవాణ్ణి అని నేను కూడా అనుకున్నా. కానీ చిన్న రిసోర్సెస్తో కూడా ఆర్టిస్ట్ తన ఆర్ట్ని బాగా ప్రెజెంట్ చేయగలడు కదా. అది నా హార్ట్ టాక్. ఇప్పుడు స్టోరీకి వద్దాం. ఇక్కడ అవంతిక ఏం చేస్తుందంటే, రూబెన్ గాడ్జెట్స్ రియల్గా వర్క్ చేస్తాయా లేక షో ఆఫ్నా అని టెస్ట్ చేయడానికి ఒక నకిలీ భూతాన్ని పంపిస్తుంది. రూబెన్ షాట్గన్ మైక్, ఫ్రీక్వెన్సీ క్యాచర్, థర్మల్ డిటెక్టర్ ఇవన్నీ చెక్ చేస్తుంది. ఇది అవంతిక నాటకమైనా రూబెన్కి ఆమెపై భూతం సాయముందని కన్ఫర్మ్ అవుతుంది. మరుసటి రోజు ఇన్వెస్టిగేషన్లో రూబెన్కి ఒక ఫోటో దొరుకుతుంది. అందులో సత్య, దీపక్, ఇంకో అమ్మాయి దీపిక ఉంటారు. రూబెన్ అనుకుంటాడు, ఇద్దరి డెత్స్ జరిగాయి, ఈ మూడో అమ్మాయి దీపిక కూడా డేంజర్లో ఉంది. అతను ఆమెను సేవ్ చేయడానికి హాస్టల్కి వెళ్తాడు. కాని ఆమె తన బాయ్ఫ్రెండ్తో ట్రిప్కి వెళ్లిపోయిందని తెలుస్తుంది. బాయ్స్ హాస్టల్లో కూడా ఆ బాయ్ఫ్రెండ్ ట్రిప్కి వెళ్లాడని చెప్తారు. రూబెన్ ఎంత ట్రై చేసినా దీపికను కనిపెట్టలేడు. అన్ఫార్చునేట్గా ఒకరోజు గర్ల్స్ హాస్టల్లో దీపిక లాష్ లటకడం కనిపిస్తుంది. ఇప్పుడు రూబెన్కి క్లియర్ అవుతుంది, ఈ ఫోటోలోని ముగ్గురు ఏదో కనెక్షన్తో ఉన్నారు. దీపిక చేతిపై ఒక మార్క్ కనిపిస్తుంది. అదే మార్క్ సత్య, దీపక్ చేతుల్లో కూడా ఉంది. ఈ ముగ్గురు అవంతిక మేడంకి చాలా క్లోజ్ కాబట్టి రూబెన్ మళ్లీ ఆమెను కలవడానికి వెళ్తాడు. అప్పుడు అవంతిక ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఒక నంబర్ అడుగుతుంది. మాట్లాడుతూ ఆమె చేతితో ఒక డ్రాయింగ్ గీస్తుంది. అది డెడ్ బాడీస్ చేతుల్లోని మార్క్తో సేమ్. రూబెన్కి అవంతికాపై ఫుల్ షక్ వస్తుంది. ఒక రాత్రి రూబెన్ అవంతికాని లైబ్రరీలో కట్టేసి తన గాడ్జెట్స్తో ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఒక్కసారిగా చీకటి అవుతుంది. చాలా భూతాలు వచ్చి రూబెన్ గాడ్జెట్స్ని డ్యామేజ్ చేస్తాయి. అవంతిక కండిషన్ వర్స్ట్ అవుతుంది. రూబెన్ ఆమెను సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ లైబ్రరీలో ఉన్న ఆత్మలు అడ్డుకుంటాయి. రూబెన్కి తెలుస్తుంది, ఇది 1-2 ఆత్మలు కాదు, చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ఎన్ని అనేది ఇంకా కనుక్కోవాలి. అవంతికాని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇంతలో కాలేజ్ డీన్ రూబెన్ని తీసేయమని చెప్తాడు. నీవు 2 డెత్స్ ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చావ్, కాని నీవున్న 3 డెత్ జరిగింది. అవంతిక హాస్పిటల్లో ఉంది, ఇక నీవు వెళ్ళిపో. కానీ రూబెన్ డిసైడ్ చేస్తాడు, ఈ భూతం ఏదైతే ఈ కిల్లింగ్స్ చేస్తోందో దాన్ని ఆపకపోతే నేను వెళ్లను. ఒకరోజు లైబ్రరీలో తిరుగుతుంటే రూబెన్కి నేలపై చీమలు ఒక డిజైన్ క్రియేట్ చేస్తున్నట్టు కనిపిస్తాయి. ఆ డిజైన్ మ్యూజిక్ ఫ్రీక్వెన్సీలా ఉంటుంది. తన రూమ్కి వెళ్లి మ్యూజిక్ సిస్టంలో ఆ డిజైన్ని రీక్రియేట్ చేస్తాడు. అప్పుడు అతనికి తెలుస్తుంది, ఈ ఫ్రీక్వెన్సీ నంబర్ 444. ఈ నంబర్ చాలా పవర్ఫుల్. శక్తిమాన్ తన గాడ్ని రీచ్ చేసే టైంలో యూజ్ చేసే త్రాటక్లాంటిది. ఈ ఫ్రీక్వెన్సీతో 7 చక్రాలు జనరేట్ అవుతాయి. అవి లైఫ్ సైకిల్స్. ఈ చక్రాలతో ఏ సిక్నెస్నైనా, ప్రాబ్లంనైనా ఫిక్స్ చేయొచ్చు. చాలా బెనిఫిషియల్ ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీలో ఒక సాంగ్ కూడా ప్లే అవుతూ ఉండేది. రూబెన్ లైబ్రరీలో ఎప్పుడూ ఆ ట్యూన్ వినేవాడు. అతను ఆ మ్యూజిక్ నోట్స్ని ఒక పేపర్పై రాసేస్తాడు. నేను కూడా మ్యూజిక్ ఆర్టిస్ట్ని, గిటార్, పియానో, హార్మోనియం, ఫ్లూట్ ప్లే చేస్తా. కానీ ఒక ట్యూన్ విని అలా అక్యురేట్గా నోట్స్ రాయడం నాకు 9 ఏళ్ల ప్రాక్టీస్లో కూడా పాసిబుల్ కాలేదు. ప్రొఫెషనల్స్కి కూడా అది దాదాపు ఇంపాసిబుల్. ఈ సీన్ కాస్త ఇలాజికల్గా అనిపించింది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ మీలో ఎవరైనా లెజెండరీ మ్యూజిషియన్ ఉంటే నాకు తెలియచేయండి. స్టోరీకి వస్తే, రూబెన్ ఆ మ్యూజిక్ నోట్స్ని మరింత ఇన్వెస్టిగేట్ చేయడానికి కాలేజ్ దగ్గర ఉన్న చర్చ్కి వెళ్తాడు. అక్కడ పాస్టర్ని అడుగుతాడు, ఈ నోట్స్ అర్థమేంటి? పాస్టర్ చెప్తాడు, ఇవి సాటర్న్ నోట్స్. క్రిస్టియన్ మిథాలజీలో గుడ్ని ఏంజెల్ అంటారు, బ్యాడ్ని సాటర్న్ అంటారు. ఈ నోట్స్ డేంజరస్, వీటితో ఇక్కడ నుంచి వెళ్ళిపో. రూబెన్ వెళ్తుంటే ఆ నోట్స్ ఒక్కసారిగా యాక్టివేట్ అయి అతని కార్ని కంట్రోల్ చేస్తాయి. కార్ ఇండికేటర్స్ లెఫ్ట్, రైట్, స్ట్రెయిట్ అని సిగ్నల్స్ ఇస్తాయి. రూబెన్ ఆ సిగ్నల్స్ ఫాలో అయి ఒక కాస్కెట్ మేకర్ దగ్గరకు చేరుకుంటాడు. కాస్కెట్ మేకర్ అంటే తాబూత్, కాఫిన్ తయారు చేసేవాడు, చనిపోయిన వాళ్లని అందులో పెట్టేది. రూబెన్ ఆ నోట్స్ చూపిస్తూ అడుగుతాడు, ఈ నోట్స్ గురించి ఏమైనా తెలుసా? కాస్కెట్ మేకర్ స్టోరీ చెప్తాడు. ఇక్కడ నుంచి స్టోరీ 34 ఏళ్ల ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. డయానా అనే లేడీ
ఫిలిప్ డానియల్ అనే వ్యక్తి భార్య. ఫిలిప్ ఈ మెడికల్ కాలేజ్ని బిల్డ్ చేశాడు. కాలేజ్ దగ్గర ఒక చర్చ్ ఉండేది. అది ఒకప్పుడు లైబ్రరీగా ఉండేది. ఒకరోజు కొందరు తల్లిదండ్రులు తమ డిసేబుల్డ్ బిడ్డను అక్కడ వదిలేశారు. డయానాకి ఆ విషయం తెలిసి ఈ చర్చ్ని డిసేబుల్డ్ చిన్నారులకు హోంగా మార్చాలి అని డిసైడ్ చేస్తుంది. అలా 1-2 చేస్తూ మొత్తం 44 మంది డిసేబుల్డ్ చిన్నారులు అక్కడకు వస్తారు. వీళ్లందరికీ ఏదో ఒక డిసెబిలిటీ. కొందరికి కళ్ళు లేవు, కొందరికి మైండ్ వర్క్ చేయదు, కొందరి చేతులు కాళ్ళు మూవ్ కావు. డయానా వాళ్ల లైఫ్ని బెటర్ చేయడానికి ఒక మ్యూజిక్ ఫ్రీక్వెన్సీ క్రియేట్ చేస్తుంది. మ్యూజిక్ అనేది ఒక థెరపీ. డిసేబుల్డ్ పర్సన్స్కి కూడా రియాక్ట్ చేయగలిగే శక్తి ఉంది. ఆమె ఆ మ్యూజిక్ని గిటార్, పియానో, వయోలిన్, హార్మోనియం, ఫ్లూట్, సారంగి, సితార్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్లో ప్లే చేస్తుంది. ఆ ట్యూన్ విన్న చిన్నారులు హ్యాపీ అవుతారు, లైఫ్లో ఎనర్జీ వస్తుంది, కొందరు కొంచెం రికవర్ కూడా అవుతారు. డయానా రీసెర్చ్ ఒక గ్రేట్ డిస్కవరీ అవ్వబోతుంది. కానీ అనుకోకుండా సిటీలో కలరా, హైజా వ్యాధి స్ప్రెడ్ అవుతుంది. కోవిడ్ లాంటిది. అందరూ చనిపోతుంటారు. డయానా సేవ్ చేసిన 44 మంది చిన్నారులు కూడా ఈ వ్యాధితో చనిపోతారు. ఆ కాస్కెట్ మేకరే వాళ్లందరికీ తాబుత్లు తయారుచేసి ఖననం చేస్తాడు. రూబెన్ అనుకుంటాడు, ఈ చిన్నారుల ఆత్మలు 44 ఏళ్లుగా నిద్రలో ఉన్నాయి, ఒక్కసారిగా ఇప్పుడు యాక్టివేట్ అయ్యాయి. ఎందుకు? ఈ రహస్యం తెలుసుకోవడానికి ఆ కబూరీలను తవ్వాలని రూబెన్ అనుకుంటాడు. కాని కాస్కెట్ మేకర్ ఒప్పుకోడు. నేను తవ్వను అంటాడు. రూబెన్ చెప్తాడు, సరే నీవు చేయకపోతే నేనే చేస్తా. ఆ కాస్కెట్ మేకర్కి ఆ చిన్నారులతో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. ఎందుకంటే అతనే వాళ్లకి స్కూల్లో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేశాడు, తర్వాత వాళ్ల కబూరీలు కూడా తయారు చేశాడు. అతను రూబెన్ని తవ్వనివ్వడం ఇష్టం లేదు. కాని ఒకరోజు కాస్కెట్ మేకర్ స్వయంగా ఒక కబూరీ తవ్వుతుంటే అందులో నుంచి ఒక బాటిల్ బయటకు వస్తుంది. అది మెక్సికన్ విచ్ చేసిన బ్లాక్ మ్యాజిక్ బాటిల్. ఒక్కసారిగా అతను చనిపోతాడు. సీన్ రూబెన్ పైకి షిఫ్ట్ అవుతుంది. అవంతికతో మాట్లాడుతూ ఆమె అడుగుతుంది, ఈ మ్యూజిక్ నోట్స్ నీవు ఎలా కనిపెట్టావ్? రూబెన్ తన బ్యాక్ స్టోరీ చెప్తాడు. నేను చిన్నప్పుడు నా అమ్మ నాకు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించేది. ఒకరోజు ఆమె చాలా సిక్కా ఉంది. నేను హెడ్ఫోన్స్ పెట్టుకుని పియానో ప్లే చేస్తున్నా. ఆమె కాఫింగ్ వినిపించలేదు. నా మ్యూజిక్ సెషన్ అయ్యాక చూస్తే ఆమె చనిపోయింది. నాకు కోపం వచ్చి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ పగలగొట్టేశా. ఇక్కడ కాస్త లాజిక్ మిస్ అయింది. 8 ఏళ్ల వయసులో నేర్చిన నోట్స్ 30 ఏళ్ల వయసులో మ్యూజిక్ కేస్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఎగ్జాక్ట్గా రీకాల్ చేయడం పాసిబుల్ కాదు. డైరెక్టర్స్ ఈ పాయింట్ మీద కాస్త ఆలోచించి ఉంటే బాగుండేది. సరే, స్టోరీకి వద్దాం. అవంతిక హాస్పిటల్లో ఉంటుంది. ఆమెకు రిపీటెడ్గా ఫీలింగ్స్ వస్తాయి. తాను ఎవరినో ట్రీట్ చేశానని, ఈ ఇన్సిడెంట్స్ అన్నీ దానికి కనెక్టెడ్ అని. ఆమె రూబెన్ని ఒక పేషెంట్ దగ్గరకు తీసుకెళ్తుంది. ఆ పేషెంట్ పేరు రిపోర్ట్స్లో డెబిటాగా ఉంది, 5 ఏళ్లుగా కాలేజ్లో ఉందని చెప్తారు. కానీ రూబెన్ చెప్తాడు, ఈ లేడీ డెబిటా కాదు, డయానా. ఆమె 5 ఏళ్లు కాదు, 34 ఏళ్లుగా ఇక్కడ కోమాలో ఉంది. ఎవరో ఆమెతో ఏదో చేశారు. ఆమె సోల్ బయటకు వచ్చి ఈ 3 మర్డర్స్ చేసింది. అవంతిక కూడా ట్రై చేస్తుంది అర్థం చేసుకోవడానికి. రూబెన్ డయానాని అక్కడ నుంచి తీసుకెళ్లాలనుకుంటాడు. కానీ గాడ్జెట్స్ బ్రేక్ చేసిన కేసులో అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. అక్కడ రూబెన్ చెప్తాడు, మీరు నా మాటలు అర్థం చేసుకోవడం లేదు. కొన్ని కేసులు పోలీస్ హ్యాండిల్ చేయగలరు, కొన్నింటికి మా హెల్ప్ కావాలి. నేను మీకు హెల్ప్ చేస్తున్నా. కాని పోలీస్ అతన్ని చెంప దెబ్బ కొడతాడు. ఈ చెంప దెబ్బ డయానాకి నచ్చలేదు. ఆమె ఏం చేస్తుందంటే ఆ పోలీస్ చెవులు పగలగొడుతుంది. ఇంకా కాలేజ్ దీనికి కూడా సౌండ్స్ ఇంటెన్స్గా వినిపిస్తాయి. టీ కప్పులో స్పూన్ సౌండ్, బ్రీతింగ్ సౌండ్, హార్ట్ బీట్ సౌండ్ అన్నీ అతని చెవులు పగలేలా వినిపిస్తాయి. డీన్ కూడా అక్కడే చనిపోతాడు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ క్రియేటర్ మిస్టర్ డానియల్ మున్నార్కి వస్తాడు. నాకు మొదటి నుంచి అనిపించింది ఈ డానియల్ వెనక ఏదో ఉందని. కానీ ఎండింగ్లో ట్విస్ట్ వస్తుంది. డానియల్కి ఇంకో భార్య ఉంది. ఆమె పేరు నసీ. డయానా మ్యూజిక్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు నసీ ఎప్పుడూ అక్కడే ఉండేది. ఆమె బ్యాట్స్, గబ్బిలాలు నుంచి వచ్చే అల్ట్రాసోనిక్ ఫ్రీక్వెన్సీలతో పనిచేసేది. డయానా డిస్కవరీస్, ఆమె సేవ్ చేసిన చిన్నారులు ఇవన్నీ నసీకి ఇష్టం లేదు. అందుకే నసీ ఆ బ్యాట్స్ ఫ్రీక్వెన్సీని చిన్నారులకు సెండ్ చేసి 44 మందిని చంపేసింది. వాళ్ల బాడీస్ని వేరే ప్లేస్లో బరీ చేసి కేస్ క్లోజ్ చేసింది. డయానాని క్రేజీగా చేసి కోమాలో పడేసింది. 34 ఏళ్లుగా డయానా కోమాలో ఉంది. ఒకరోజు అవంతిక ఆమె దగ్గరకు వచ్చి, మీరు ఖచ్చితంగా బాగవుతారు. మనం ఈ ఎర్త్లో ఒక గుడ్ పర్పస్ కోసం పుడతాం. నా పర్పస్ మిమ్మల్ని బాగుచేయడం అని చెప్తుంది. ఈ మాటలు విని డయానా కాన్షియస్నెస్ క్లియర్ అవుతుంది. ఆమెకు కొంచెం హుషారు వస్తుంది. ఆ హుషారుతోనే
ఆమె తన చిన్నారుల ఆత్మలతో కలిసి ఆ ముగ్గురు స్టూడెంట్స్ని చంపేస్తుంది. ఎందుకంటే ఆ ముగ్గురు నసీకి వర్క్ చేసేవాళ్లు. నసీ ఆర్డర్స్ ఇస్తే వాళ్లు డయానాకి హెవీ డోస్ అనస్థీసియా ఇంజెక్ట్ చేసి ఆమెను కాన్షియస్లోకి రానివ్వకుండా చేసేవాళ్లు. అందుకే డయానా ముందు వాళ్లమీద రివెంజ్ తీసుకుంది. ఆ చర్చ్లో ఎప్పుడూ ఒక లైట్ కనిపించేది. ఆ లైట్ సింబల్ ఆ డెడ్ బాడీస్పై ఇంగ్రేవ్ అయ్యేది. ఇప్పుడు అన్ని రహస్యాలు బయటపడ్డాయి. నసీ బ్లాక్ సీక్రెట్ రివీల్ అయింది. నసీకి కోపం వచ్చి తన ఫ్రీక్వెన్సీతో చాలా బ్యాట్స్ని కాలేజ్కి తెప్పిస్తుంది. ఆమె డయానాని చంపాలనుకుంటుంది, ఎందుకంటే డయానా బాడీ ఇంకా బ్రీత్ చేస్తోంది. కాని ఇక్కడ మన హీరో రూబెన్ గేమ్ చేంజ్ చేస్తాడు. అక్కడ ఒక పియానో ఉంటుంది. అతను డయానా చిన్నారుల కోసం ప్లే చేసే ఫ్రీక్వెన్సీని బజాయిస్తాడు. ఆ ఫ్రీక్వెన్సీ వినగానే చిన్నారుల ఆత్మలు బ్యాట్స్పై డామినేట్ చేస్తాయి, నసీని చంపేస్తాయి. మూవీ ఎండింగ్లో డయానా రికవర్ అవుతుంది. కాలేజ్పై అపవాదులు క్లియర్ అవుతాయి. అవంతిక, రూబెన్ లవ్లో పడతారు. టోటల్ హ్యాపీ ఎండింగ్. లాస్ట్లో కొన్ని రియల్ ఫుటేజ్లు చూపిస్తారు. యూరోపియన్, అమెరికన్, మెక్సికన్ డాక్టర్స్ పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి మ్యూజిక్ థెరపీ యూజ్ చేస్తున్నారు. మ్యూజిక్ అనేది ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఒక ట్రీట్మెంట్ కూడా. సరైన ఇంటెన్షన్తో సరైన పర్సన్ ద్వారా యూజ్ చేస్తే అద్భుత రిజల్ట్స్ వస్తాయి. కానీ ఇండియన్ డాక్టర్స్కి మ్యూజిక్ థెరపీతో సంబంధం లేదు. వాళ్ల ఫోకస్ ఏంటంటే పేషెంట్ ఖర్చు ఎలా ఎక్కువ చేయాలి. ఒక హెడేక్ ఉంటే పెయిన్ కిల్లర్ ఇవ్వకుండా డ్రిప్ వేసి 2 రోజులు అడ్మిట్ చేసి బిల్ ఒక 100 రూపాయలు నుంచి ఒక 1000 రూపాయలు చేస్తారు. నాకు పర్సనల్గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అందుకే నేను వాళ్ల మీద కాస్త అప్సెట్. ఒకవేళ ఈ వీడియో ఏ డాక్టర్ చూసినా బాధపడొచ్చు. కాని బాధపడాలి, ఎందుకంటే గుడ్ డాక్టర్స్ మ్యూజిక్ థెరపీ లాంటివి యూజ్ చేస్తుంటే ఇక్కడ కొందరు బేసిక్ ట్రీట్మెంట్ కూడా సరిగా ఇవ్వరు. 2 వీక్స్లో అయిపోయే ట్రీట్మెంట్ని ఏళ్ల తరబడి లాగుతారు.